అల్లూరు జిల్లా విలీన మండలాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. చింతూరు, విఆర్పురం, కూనవరం, ఎట్టపాక మండలాల పరిధిలో 86 గ్రామాలు నీట మునిగిపోయాయి. 300 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు నీట మునగడంతో నిలిచిపోయింది విద్యుత్ సరఫరా. కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. కూనవరంలో శబరి నది బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 6 లాంచీలు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ హరీష్. లంక గ్రామాల్లో ఓవరాల్ గా తూర్పు గోదావరి జిల్లాలో ఈ వరద ఉధృతి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హరీష్, మొత్తం అసలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా గోదావరి ప్రవహిస్తోంది ఉధృత రూపంతో. ఇక్కడి నుంచే సముద్రంలో కలవాలి. ఈ నేపథ్యంలో మొత్తం అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటివి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఉపనదులైన పైనుంచి వచ్చే నదులతో పాటు దిగువన ఉన్న శబరి సీలేరు నుంచి కూడా భారీగా గోదావరిలో వరద కలుస్తోంది. దీంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ నుంచి 15,07,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మనం చూస్తున్న బ్యారేజ్కున్న 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు. 15,07,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వరద ప్రభావం విలీన మండలాల మీద ఎక్కువగా చూపించింది ఏజెన్సీలో. అంటే మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రవేశించే ముందు వచ్చే విలీన మండలాలు పూర్తిగా ఈసారి దెబ్బతిన్నాయి. చింతూరు కానీ, కూనవరం కానీ, విఆర్పురం కానీ, ఎటపాక మండలాల్లో ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి, సీలేరు, దీంతోపాటు కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహించడంతో మొత్తం దాదాపు 80 గ్రామాలకు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతోపాటు 300 గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి. ఇంకోవైపు NH30 అదే ప్రాంతంలో నీరు చేరడంతో, రహదారిపైన గోదావరి నీరు చేరడంతో ఆంధ్ర నుంచి ఒరిస్సాకు కానీ, ఆంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా తెలంగాణకు వెళ్ళే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు అక్కడ కరెంటు స్తంభం ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీంతో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిపివేయడంతో ఆ ప్రాంతం అంతా అంధకారంలో మునిగిపోయింది. ఈ 4 మండలాలకు సంబంధించి అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయాయి. మరోవైపు దిగువన ఉన్న కోనసీమ ప్రాంతాలు కూడా చాలా వరకు ఈ లంకలు నీట మునిగాయి. చాలా చోట్ల కాజువేలు పూర్తిగా కొట్టుకుపోయినాయి. ఐనవేలు మండలంలో ఎదురుబిడియం కాజువే కొట్టుకుపోయింది. పి గన్నవరంలో కనకాయలంక కాజువే కొట్టుకుపోయింది. అదేవిధంగా సీతానగరం మండలంలో మునకల్లంక, బొబ్బిలంక కాజువే కూడా కొట్టుకుపోయింది. గోదావరిలో లంకల నుంచి బాహ్య ప్రాంతానికి వచ్చి కాజువేలు కొట్టుకుపోవడంతో వీళ్ళంతా పడవలపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా స్థానిక ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా తుఫాన్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాల కింద మార్చి పూర్తి స్థాయిలో వాటికి ఏర్పాట్లు చేసి ఈ లంక గ్రామంలో ప్రజలను అక్కడికి తరలించారు. అదేవిధంగా వారికి వైద్య సదుపాయాలు, ఇతరత్ర అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ లంక ప్రాంతాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే 15 లక్షల క్యూసెక్ల వరకు నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి దిగువకు వస్తుంది. ఇవాళ సాయంత్రానికి దీని ప్రభావం కాస్త తగ్గినట్టు కనిపించినా ఎగువ నుంచి మళ్ళీ భారీగా నీరు విడుదల కావడంతో మరోసారి గోదావరి పోటెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 15 లక్షల క్యూసెక్లు నీరు దిగువ విడుదల చేయడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. బిందు. రైట్ హరీష్.